నాయకులందరూ కూడా తమ కేటాయించిన సీట్లలో ఆశీర్వాదం కావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి వచ్చేసినటువంటి ఈరోజు సూర్యాపేట నియోజకవర్గం సూర్యాపేట మండలంలో భూభారతి అవగాహన సదస్సు సుమంగళి పక్షాలు జరుగుతూ ఉన్నది. దీనికి గాను వేదికపై రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. కూడా వేదికపై రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. తహసీల్దార్ సూర్యాపేట వేదికపై రాము. భూభారతి చట్టము అవగాహన సదస్సుకు వచ్చేసినటువంటి సూర్యాపేట భారతీ చట్టం కార్యక్రమాన్ని గౌరవ జిల్లా కలెక్టర్ గారు జ్యోతిని ప్రజలకి ప్రారంభిస్తున్నారు. మన తెలంగాణ గీతాన్ని ఆలోచిస్తున్నారు కాబట్టి ఈ జూలై అందరూ కూడా దయచేసి అందరూ నిల్చుంటే గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఈ భూభారతి భూదార్ ప్రతి కమతానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య అనుమానాలకు తావులేని హక్కుపత్రం భూదానికి పటిష్ట భూమిక మొబైల్ యాప్ సౌకర్యాలు ప్రధాన భాగాలు లావాదేవీల సేవలు సమాచార సేవలు రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ ఆర్ఓఆర్ కరెక్షన్స్ అపీల్స్ ఇంకా సర్టిఫికెట్లు స్వాగతం. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా రైతులు, ఉద్యోగులు మరియు ఇతర ప్రెస్ సోదరులు, ఇతర బ్రిటిష్ కాలం నుంచి మనకున్న మన అంబేద్కర్ జయంతి రోజు ఈ చట్టము అమల్లోకి వచ్చింది. నమస్కారం తెలియపరుస్తూ మొదటగా నేను 40 సంవత్సరాల రాజకీయంలో మొట్టమొదటిసారి ఒక అధికారిక పదవి మార్కెట్ కమిటీ చైర్మన్గా మన ప్రియతమ నాయకులు మాజీ మంత్రివర్యులు దామోదర్ రెడ్డి గారు నన్ను నియమించడం జరిగింది. మొట్టమొదటిసారి నేను అధికారిక కార్యక్రమం ఈ రైతు సదస్సులో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇకపోతే గతంలో ధరణిలో చేసిన అవకతవకలను సవరిస్తూ మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉండబడిన మంత్రివర్గం భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దీంట్లో నేను ఒక 2-3 అంశాలు చూసినాను. రైతులకు పనికొచ్చే చూసి వీటి గురించి కొద్దిగా చెప్పదలుచుకున్నాను. అప్పీల్ వ్యవస్థ, ఏదైనా మీకు అవకతవకలు జరిగినప్పుడు అప్పీల్ చేసుకోవడానికి సెక్షన్ 15 రూల్ 14 2 అంచెల అప్పీల్ వ్యవస్థ
తహసీల్దార్ గారు చేసిన మొటేషన్పై లేదా తహసీల్దార్ గారు జారీ చేసిన పాస పుస్తకాలు లేదా భూదారుపై అభ్యంతరాలు వంటి రెవెన్యూ డివిజన్ అధికారికి అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. రెవెన్యూ డివిజన్ అధికారి ఇచ్చిన తీర్పుపై అభ్యంతరాలు ఉంటే జిల్లా కలెక్టర్ గారికి రెండో అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. రెవెన్యూ డివిజన్ అధికారి చేసిన ముటిషన్లపై లేదా రెవెన్యూ అధికారి చేసిన సాదా పరిణామాల క్రమబద్ధీకరణపై అభ్యంతరాలు ఉంటే జిల్లా కలెక్టర్ గారికి అప్పీల్ చేసుకోవచ్చు. జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన తీర్పుపై అభ్యంతరాలు ఉంటే భూమి ట్రిబ్యునల్కు రెండో అప్పీల్ చేసుకోవచ్చు. ధరణి చట్టం కింద అప్పీల్ వ్యవస్థ లేదు. కోర్టులను ఆశ్రయించాల్సిందే. నిన్న మేమందరం మా కమిషన్ చైర్మన్ మెంబర్స్ అందరం కూడా మనం రైతు సంక్షేమ కమిషన్ మెంబర్స్గా ఉన్నాం. మరి రైతులకు ఏ విధంగా న్యాయం జరగాలంటే మన ప్రభుత్వానికి ఏ విధంగా మన ప్రతిపాదనలు పంపాలి. ఇవాళ రైతు చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. ఈ మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చి సీడ్స్ కంపెనీస్ మొత్తం రైతులు నిండా ముంచుతున్నాయి.